ఉత్తర భారత్లోని పలు రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్టులు, వర్షాలు, వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వారం 10 రోజులుగా జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్, మహారాష్ట్రలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. పలు లోతట్టు జిల్లాలు జలమయమవుతున్నాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మహారాష్ట్రలో 2 రోజులుగా కుండపోత వర్షం పడుతోంది. ముంబై మొత్తం అతలాకుతలమైంది. 6 గంటల్లోనే 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో రోడ్లన్నీ నదుల్ని తలపించాయి. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ఈ 2 రోజుల్లో వానలు, వరదలు కారణంగా వివిధ ప్రాంతాల్లో 10 మంది మృతి చెందారు. వర్షాల కారణంగా గత 5 రోజుల్లో మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. పట్టాలపై నీరు చేరడంతో ప్రధాన రైలు మార్గంలో తాత్కాలికంగా రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు సెంట్రల్ రైల్వే వెల్లడించింది. నిన్న 345 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 8 విమానాలను దారి మళ్లించారు. ముంబైలో భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మైసూర్ కాలనీ, భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ఎలివేటెడ్ ట్రాక్పై 2 మెనో రైళ్లు నిన్న సాయంత్రం గంట పాటు నిలిచిపోయాయి. వాటిలోని ఏసీ వ్యవస్థలు పనిచేయక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరకు అగ్నిమాపక సిబ్బంది మోనో రైళ్ల కిటికీల అద్దాలను పగలగొట్టి వాటిలోని దాదాపు 782 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఉత్తర భారత్లోని పలు రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్టులు, వర్షాలు, వరదలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వారం 10 రోజులుగా జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. పలు లోతట్టు జిల్లాలు జలమయమవుతున్నాయి. జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. మహారాష్ట్రలో 2 రోజులుగా కుండపోత వర్షం పడుతోంది. ముంబై మొత్తం అతలాకుతలమైంది. 6 గంటల్లోనే 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో రోడ్లన్నీ నదుల్ని తలపించాయి. జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. ఈ 2 రోజుల్లో వానలు, వరదలు కారణంగా వివిధ ప్రాంతాల్లో 10 మంది మృతి చెందారు. వర్షాల కారణంగా గత 5 రోజుల్లో మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. పట్టాలపై నీరు చేరడంతో ప్రధాన రైలు మార్గంలో తాత్కాలికంగా రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు సెంట్రల్ రైల్వే వెల్లడించింది. నిన్న 345 విమానాలు ఆలస్యంగా నడిచాయి. 8 విమానాలను దారి మళ్లించారు. ముంబైలో భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మైసూర్ కాలనీ, భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ఎలివేటెడ్ ట్రాక్ పై నడిచే 2 మోనో రైళ్లు నిన్న సాయంత్రం గంట పాటు నిలిచిపోయాయి. వాటిలోని ఏసీ వ్యవస్థలు పనిచేయక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరకు అగ్నిమాపక సిబ్బంది మోనో రైళ్ల కిటికీల అద్దాలను పగలగొట్టి వాటిలోని దాదాపు 782 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.